మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అందరి తలరాతలు బ్రహ్మ రాస్తే నా తలరాత నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే రాజకీయ భవిష్యత్తును మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, రాస్తారు అంటూ మంత్రి అమర్నాథ్ గారు పలుసార్లు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అలాగే మంత్రి అమర్ని నేను గుండెల్లో పెట్టుకుంటున్నానని సీఎం గారు అన్నారు. కట్ చేస్తే చాలా సస్పెన్స్ కొనసాగింది. మంత్రి అమర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడి నుంచి అంటూ రకరకాల రాజకీయపరమైన ఆరోపణలు, వదంతులు ఇవన్నీ నడిచాయి. ఇప్పుడు గాజువాక ఇన్ఛార్జిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని నియమించడం పట్ల ఒక కొత్త ఉత్సాహం అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే గాజువాకలో ఫేస్ చేయాల్సినటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇప్పటికీ అనకాపల్లి నుంచి గాజువాక వరకు తన రాజకీయ ప్రయాణాన్ని ఎలా కొనసాగించబోతున్నారు? ప్రజెంట్ మనతో పాటు మంత్రి అమర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్తారు అమర్ గారి ప్రయాణం అనకాపల్లి టు గాజువాక? గాజువాక నుంచి అనకాపల్లి వెళ్ళాను యాక్చువల్గా. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది నా సొంత నియోజకవర్గం, రెండోది నా తండ్రి తాత కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం గతంలో పెందుర్తి, గాజువాక కూడా పెందుర్తి నియోజకవర్గంలో ఉండేది. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతను నిర్వర్తిస్తానన్నటువంటి మాట ఇప్పుడు కాదు, గతంలో అనకాపల్లి నియోజకవర్గ కొత్త సమన్వయకర్తను నియమించినప్పుడు కూడా చెప్పాను, అనేక సందర్భాల్లో మీతో చెప్పాను. మొన్న ముఖ్యమంత్రి గారు అనకాపల్లి విచ్చేసినప్పుడు కూడా ప్రజల సాక్షిగా కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. ఈ అవసరంలో భాగంగా అమర్నాథ్ పాత్ర ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడితే ఆ రకంగా ఉపయోగపడతాను, అవసరం అయితే పోటీ నుంచి తప్పుకోనన్నా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నటువంటి మాట చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రజల సాక్షిగా నా మీద ఉన్నటువంటి ప్రేమని ఆయన వ్యక్తపరిచేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు అనకాపల్లి నుంచి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నియమించి రేపు ఎన్నికల్లో బరిలో దిగమని చెప్పి వారు ఆదేశించారు. ఆయన చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఎలాగైతే గతంలో నేను నిర్వర్తించానో ఆ రకంగానే రేపు ఎన్నికల్లో కూడా గెలవబోతా ఉన్నాం. డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా ఒక పెద్ద బాధ్యత నాపై సీఎం గారు పెట్టారు కాబట్టి పోటీ చేస్తానా చేయనా అనేది నెక్స్ట్. కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ బాధ్యతలు నేను సిటీ అంతా కూడా గెలిపించుకోవాల్సిన పెద్ద రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది అని కూడా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకానొక సందర్భంలో మెంటల్గా కూడా మీరు ఫిక్స్ అయ్యారు, ఈసారి ఒకవేళ పోటీ చేసే అవకాశం నాకు లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేస్తాను అని కూడా మీరు చెప్పారు. సో ఇప్పుడు చాలా కీలకమైన నియోజకవర్గాల్లో భీమిల తర్వాత గాజువాక అని చెప్పొచ్చు. సో ఇంకా మరి కాస్త రెస్పాన్సిబిలిటీ. సో మీకు జగన్ గారు ఇచ్చిన గిఫ్ట్ని మీరు ఎట్లా రిసీవ్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గాజువాకు సంబంధించి నేను గతంలో కూడా చెప్పా, ఈ ప్రాంతం నుంచి నా తండ్రి గారు మా తాతగారు ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహించారు. నేను పుట్టి పెరిగినటువంటిది ఇప్పుడు మనం ఉండి మాట్లాడుతుంది కూడా గాజువాక నియోజకవర్గం. సో ఈ ప్రాంతం నా సొంత గ్రామాలు లేదా నా ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన, ఈ ప్రాంతంలో ఏ ఊర్లు ఉంటాయి, ఏ గ్రామాలు ఉంటాయి, ఎవరెవరు ఉంటారు, ఏ కుటుంబాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా. బహుశా నేను అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ మంత్రిగా నాకు పూర్తిగా ఈ ప్రాంతం మీద లేదా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. సో డెఫినెట్గా అన్ని అంశాలని కూడా పరిగణలో తీసుకోండి. ఎందుకంటే రాజకీయపరమైనటువంటి పరిణామాలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మీరు అన్నట్టు రెండో అతిపెద్ద నియోజకవర్గం రాష్ట్రంలోనే 3,25,000 ఓట్ల కలిగినటువంటి నియోజకవర్గం. సో అన్ని రకాలుగా కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కానివ్వండి, రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, వీటితో పాటు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఏ రకంగా పరిష్కరించబోతా ఉన్నాం అనేటువంటి కూడా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. ఒక సందర్భంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను లిస్టులో ఒక్కొక్కటి ప్రకటిస్తున్నప్పుడు మీకు అందులో ఒక అవకాశం లేకపోయినప్పుడు కూడా రాజకీయ పరమైన ఆరోపణలు కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంటే కేవలం ప్రతిపక్షాలని విమర్శించడానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన కామెంట్స్ చేయడానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు, అధిష్టానం మిమ్మల్ని గుర్తించలేకపోతోంది, అంటే క్రెడిబిలిటీ మీరు సంపాదించలేకపోయారు జగన్ గారి దగ్గర అనేది కూడా. సో ఇప్పుడు గాజువాక ఇన్ఛార్జ్గా సో ఏం చెప్తారు? అది మా దగ్గర ఉన్నటువంటి వారు కానీ నేను కానీ ముఖ్యంగా ఎవరేమనుకుంటున్నారు అన్నటువంటిది పక్కన పెడితే నేను ఏ రోజు ఆ రకమైనటువంటి ఆలోచనతో లేను. నాతో పాటు ఉన్నటువంటి నా క్యాడర్ కానివ్వండి, లేదా పార్టీ అభిమానులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి అమర్ అంటే ఏంటో అనేటువంటిది తెలుసు, అనేటువంటిది అందరికీ తెలుసు.
ముఖ్యంగా మీడియా కానివ్వండి, లేదా కొన్ని ఎల్లో మీడియా కానివ్వండి, లేదా కొన్ని ఛానల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదో వారు అల్ప సంతోషం పొందారనేటువంటిది నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ నేను కూడా మీతో అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, నాకు లేనటువంటి కంగారు మీరందరూ ఎందుకు పడుతున్నారు, సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి, ఎందుకు గౌరవపడుతున్నారు అనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పాను. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తాననేటువంటి మాట కట్టుబడి ఉన్నాను. ఆ రోజు కట్టుబడి ఉన్నాను, ఈ రోజు కట్టుబడి ఉన్నాను, రేపు కూడా అదే మాట కట్టుబడి ఉంటాను. ఈరోజు నాకు మీద ఈ పెద్ద బాధ్యతను పెట్టారు. డెఫినెట్గా ఈ గాజువాక నియోజకవర్గాన్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అనకాపల్లిలో మళ్ళీ పోటీ చేసే అవకాశం లేకపోవడానికి మీరు ఏమైనా రియలైజ్ అయ్యారా? సో అక్కడ మలసాల భరత్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక భావోద్వేగానికి కూడా మీరు గురయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. సో ఇదంతా చూస్తే కనుక ఎందుకు అనకాపల్లిని కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనకాపల్లికి సంబంధించి ఒకటే కాదు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొన్ని రాజకీయ పరమైనటువంటి సమీకరణలు, సామాజిక పరమైనటువంటి సమీకరణలు, అక్కడ అవసరాలు, రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వాటిలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయమే తప్ప మనం కోల్పోయామనో లేకపోతే మనల్ని అక్కడి నుంచి మార్చారనో అనేటువంటి దానికన్నా అక్కడ సామాజిక సమీకరణలో ఒక బీసీని అక్కడ పెడితే బాగుంటుంది అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సో అందులో భాగంగా ఒక నిర్ణయాన్ని, రాజకీయపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు తప్ప నాకు ఆ ప్రాంతంతో ఉన్నటువంటి అటాచ్మెంట్ కానీ, లేదా నాకు ఈరోజు ఈ స్థాయి ఇచ్చినటువంటి అనకాపల్లి నియోజకవర్గం కానీ ఎప్పుడు కూడా నా గుండెల్లోనే ఉంటుంది. రేపు ఏ సందర్భం వచ్చినా, ఏది వచ్చినా సరే వారితో నాకు ఉన్నటువంటి ఎమోషనల్ కాంటాక్ట్ ఎప్పటికి కూడా విడిపోదు. కమింగ్ టు గాజువాక కాన్స్టిట్యున్సీ, నాగిరెడ్డి గారి ఫ్యామిలీని కాదని అక్కడ కార్పొరేటర్ చందు గారిని సమన్వయకర్తగా ప్రకటించిన వెంటనే విపరీతమైన వ్యతిరేకత చూసాం మనం చాలా వరకు. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ కుటుంబంలో వారసత్వ రాజకీయాలు కొనసాగించాలన్న ఆలోచనలో వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడ కొత్త ఇన్ఛార్జ్ మిమ్మల్ని పెట్టడం, కొన్ని టాస్క్లు అయితే మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన సందర్భాలు కూడా కనపడుతున్నాయి. ఇటు నాగిరెడ్డి గారిని, అటు చందుని, ఇట్లా ఎలా మీరు కుటుంబం కానీ, తిప్పల కుటుంబం కానీ, లేదా ఊరుకుట్ కుటుంబం కానీ, ఈ ప్రాంతంలో అనేక దశాబ్దాల నుంచి ఈ మా 3 తరాల నుంచి కలిసి నడుస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా. సో ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి రాజకీయపరమైనటువంటి ఆలోచనలు, వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు అనేక ఉండొచ్చు. సో కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి పార్టీగా మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకు వచ్చేసరికి అందరం కూడా కట్టుబడి ఉంటాం, అందరం కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు మేము పనిచేయడం కానీ, లేదా చందు వాళ్ళ ఫ్యామిలీ పనిచేయడం కానీ జరిగింది. లేదా గతంలో నాన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అదే ఫ్యామిలీ మాకు పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. సో ఇప్పుడే నాగిరెడ్డి గారితో కూడా ఆల్మోస్ట్ 1.5 hour వారితో కలిసి కూర్చొని మాట్లాడి రావడం జరిగింది. సో అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం, పార్టీ గెలిపే ఇంపార్టెంట్ అనేటువంటిది వారు చెప్పేటువంటి మాట. సో ఏదన్నా ఉన్నా డెఫినెట్గా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మనం మళ్ళీ రేపు ఇది ఎన్నికలు వచ్చినప్పుడు మనం పోటీ చేయాలన్నా, లేకపోతే మనం గెలవాలని, లేదా మన కుటుంబం ఉండాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ గౌరవం ఎక్కడా కూడా నాగిరెడ్డి గారికి కానీ, లేదా వారి కుటుంబానికి కానీ, లేదా నిన్నటి వరకు సమన్వయకర్తగా ఉన్నటువంటి చందుకు కానీ ఎవరికి కూడా ఆ గౌరవం తప్పకుండా చూసుకున్నటువంటి బాధ్యత తీసుకుంటాం. రాజకీయాల నుంచి చూస్తున్నటువంటి వాళ్ళం అందరూ ఒక కుటుంబ సభ్యులం. కులాలు వేరైనా, లేకపోతే ఇంకోటి వేరైనా, ఏది వేరైనా అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా దాదాపు 40 సంవత్సరాల నుంచి అందరం కూడా కలిసిమెలిసి పెరిగినటువంటి కుటుంబాలు. అందరం కూడా ఇందులో ఏ రకమైనటువంటి మనస్పర్ధలు అనేటువంటి ఏమి ఉండవు. చిన్న వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, వాటన్నిటిని కూడా అధిగమించేటువంటి కార్యక్రమం చేస్తాం. పొత్తుల పోటీని ఎలా చూస్తున్నారు? గాజువాకలో ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వచ్చే క్యాండిడేట్ని మీరు ఎట్లా బీట్అవుట్ చేయగలను అని అనుకుంటున్నారు? ఇప్పటికే మళ్ళీ గాజువాకలో చాలా సమస్యలు ఉన్నాయి, తమ అధినేతను ఇక్కడి నుంచి పోటీ చేయాలని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో దానికి కావాల్సిన కసరత్తు జరుగుతుందని కూడా కోన తాతారావు గారు చెప్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ గాజువాక నుంచి పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది? ఏముంటుంది, మళ్ళీ మన 2019లాగే ఉంటుంది. ఏముంటుంది? సో ఏదేమన్నా మనం ఆ ప్రతిపక్షాలు ఎవరు ఏంటి అనేటువంటి చూసి మనం పోటీ పెట్టాం కదా. అందరూ కూడా మన బలం ఏంటి, మన తాలూకు స్ట్రెంగ్త్ ఏంటి, లేకపోతే గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు నాగిరెడ్డి గారు క్యాండిడేటు, పోనీ ఈ ప్రాంతంలో కుల సమీకరణలు అవన్నీ చూసినా సరే ఆయన కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిగా, ఈ పార్టీ కోసం ఆయన అహర్నెస్లో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిగా పార్టీ గుర్తించి వారికి సీట్ ఇచ్చింది.
ఆ రోజు పార్టీ అంతా కూడా కలిసికట్టుగా చేసి ఆయన గెలిపించుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఎండ్ ఆఫ్ ద డే పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి, పార్టీ నాయకుడికి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్కి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి, ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరికి మనకు తోడుగా ఉంటారు, మన సమస్యలకి పట్ల ఎవరికి అవగాహన ఉంది, ఇవన్నీ స్థానిక ప్రజలు చూస్తారు తప్ప ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేస్తున్నారా, పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తున్నారా, లోకేష్ వచ్చి పోటీ చేస్తున్నారు అనేటువంటిది అవి అప్రస్తుతం. అలాగే మొన్న తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక సీట్లో ఓడిపోయారు. వాళ్ళిద్దరి మీద వెంకటరమణారెడ్డి గారు అన్నటువంటి ఒక వ్యక్తి గెలిచాడు. మరి ఇద్దరు సీఎం క్యాండిడేట్లో ఓడిపోయారని అంటే ఏంటి అర్థం? సో ఏదేమైనప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు, వాటి మీద అవగాహన, అక్కడ అందుబాటులో ఉండేటువంటి నాయకత్వం, ఆ రాజకీయ పార్టీకి ఉన్నటువంటి బలం, ఆ రాజకీయ పార్టీ గత 5 సంవత్సరాలకి చేసినటువంటి పనులు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు తప్ప ఎదుటివాడు ఎవరున్నారు అనేటువంటి దాన్ని మేము స్పెసిఫిక్గా ఎవరు అనేటువంటి దాని మీద మేము ఆలోచన చేయం. మా స్ట్రాటజీ ఎప్పుడు కూడా వన్ సైడెడ్గా మా ఏం చేయాలనేటువంటి దాని మీద చేసుకుని వెళ్తాం. అంటే గాజువాకని కాస్త వినూత్నంగా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అది ఇండస్ట్రియల్ క్యాపిటల్గా పేరుగాంచినటువంటి పారిశ్రామిక ప్రాంతం, మైగ్రేటెడ్ ఎక్కువ ఉంటారు. మీరు గాజువాక ఓటర్లకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సో గాజువాక నియోజకవర్గంపై మీకున్న పట్టేంటి? గాజువాకలో ప్రతి ఇంచు కూడా నాకు తెలిసినటువంటి వ్యక్తిని, ఈ ప్రాంతంతో నాకు పూర్తి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని, గతంలో నేను కార్పొరేటర్గా కూడా ఈ ప్రాంతం నుంచి పనిచేసినటువంటి వ్యక్తిని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల పట్ల, ఇక్కడ ఉన్నటువంటి అవసరాల పట్ల, ఈ ప్రాంతం ఏ రకంగా ఎదిగేటువంటి దానికి అవకాశం ఉందనేటువంటిది పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. ఈరోజు రాష్ట్రంలో కూడా అత్యధికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మండలాల్లో గాజువాక మండలం మొదటి ప్లేస్లో ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, లేదా జిఎస్డిపికి సంబంధించినటువంటి దాంట్లో కానివ్వండి, మీరు చెప్పినటువంటి పరిశ్రమలు, ఈ పారిశ్రామిక ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం వల్ల ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉండడం వల్ల, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా నివసిస్తూ ఉన్నటువంటి వారు కానివ్వండి, వీటన్నిటి మధ్య వారికి సుఖమైనటువంటి జీవితం, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు, వారికి ఈ ప్రాంతంలో మంచి ప్రాంతంగా ఉంది, ఈ ప్రాంతంలో బ్రతకడానికి మనకు బాగుంది అనేటువంటి విధంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి బాధ్యత తీసుకుంటాం. గాజువాక కేంద్రంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎన్నో ఏళ్ల పోరాటం, ఇప్పటికీ అలా నిరసనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బట్ ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎలాంటి స్టాండ్తో మీరు గాజువాక గతంలో ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్ మీద మేము కట్టుబడి ఉన్నాం. దానికి ఏదైనా స్టాండ్లో తేడా వస్తే ప్రతిపక్షాలకు స్టాండ్ తేడా రావాలి తప్ప మా స్టాండ్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అది మొదటి రోజు ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి వ్యతిరేకిస్తూ వచ్చాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలకు మద్దతు ఇస్తూ వచ్చాం. ఈరోజు ఇందులో మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మేము మొదటి నుంచి చెప్పింది ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలే మాకు ఉన్నాయి తప్ప మేము భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీలుగా మాకు సంబంధం లేదు అనేటువంటిది మొదటి నుంచి చెప్తూ వచ్చాం. ఈ రోజు జరిగినటువంటి పొత్తుల తర్వాత ఎవరు తోడు దొంగలో, ఎవరు తెరచాడు దొంగలో, ఎవరు దీనికి మద్దతు పలుకుతూ వచ్చారు అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తే వాళ్ళు సమాధానం చెప్పాలి తప్ప, వాళ్ళు స్టాండ్ మార్చుకోవాలి తప్ప మా స్టాండ్లో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. దానికి అండగా నిలబడతాం. ప్రైవేటీకరణ చేసేటువంటి దానికి మేము ఒప్పుకోం. దానికి కావాల్సినటువంటి పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికులతో కలిసి చేస్తుంది. మాకు స్థాయి ఉన్నంత వరకు, మాకు అవకాశం ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రతిపక్షాల విషయంలో కావచ్చు, మీడియా వేదిక కావచ్చు, మంత్రి అమర్ గారి పైన ఒక స్పెషల్ ఫోకస్ ఉంది. ఎందుకంటే మీరు అట్లా క్రియేట్ చేసుకున్నారు. కీలకమైన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకి ధీటుగా చెప్పే విషయంలో కావచ్చు, ఏదైనా. సో ఒక 5 శాఖలకి సంబంధించి కీలక మంత్రిగా, అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న మీరు, సో ఫస్ట్ లిస్టులోనే ఎందుకు అంత ప్రయారిటీ తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పొచ్చు. సో ఇప్పటికైనా గాజువాకలో మీరు సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత మీ గెలుపు ఖాయమని భావించవచ్చు. గెలుపు పోటీ చేసిన ప్రతి ఒక్కరు గెలవాలనే పోటీ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే అంతిమ నిర్ణేతలు ప్రజలు. సో డెఫినెట్గా ప్రజలు తాలూకా మద్దతు పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. స్థానబలం కానివ్వండి, లేదా స్థానికంగా ఉండేటువంటి నేను, నా కుటుంబం గత 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవలు అందించినటువంటి కుటుంబంగా డెఫినెట్గా ప్రజలు మనకి అవకాశం ఇస్తారు, ఈ ప్రాంతాన్ని కూడా సేవ చేసుకునేటువంటి అవకాశం ఇస్తారని చెప్పి బలంగా నమ్మి ప్రజల్లోకి వెళ్తాం. డెఫినెట్గా విజయం సాధిస్తాననేటువంటి ఆ ధీమా అయితే నాకైతే పూర్తిగా ఉంది. ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత నాగిరెడ్డి గారిని కూడా కలిసి వచ్చారు.
ఏం చెప్పారు ఆయన కూడా? See, ఆయన 100% నేను పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాను. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. సహజంగా పెద్ద ఆయన ఏం కోరుకుంటాడు, ఎక్కడ కూడా నాకు ఏ రకంగా గౌరవం తక్కకుండా చూసుకోనేటువంటి మాట ఏ పెద్ద నాయకుడన్నా చెప్తాడు. ఆ రకంగానే చెప్పారు. నేను కూడా అంతే విధిగా, ఎందుకంటే నాన్నగారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. నేను దేవన్ అంటే ఆయన వాళ్ళ అబ్బాయి ఎంతో నేను అంతే కింద నేను భావించాను, ఆయన ఆ రకంగానే భావించారు. సో డెఫినెట్గా ఆయన కొడుకుగా భావించి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోమని చెప్పి నేను కోరడం జరిగింది. ఆ రకంగానే చేస్తానని చెప్పి ఆయన కూడా మాటిచ్చారు. గాజువాక వరకు వస్తే ప్రత్యేకత, స్థానికత అనేది చాలా బలమైన ప్రభావం చూపించే పరిస్థితి. అంటే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళని గెలిపించుకోవటానికి మ్యూచువల్ అండర్స్టాండ్తో కూడా లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి పల్లా అలాగే నాగిరెడ్డి గారు కలిశారు అనేది. సో ఇప్పుడు ఏం చెప్తారు, ఒకవేళ పల్లా గారే త్రిముఖ పోటీలో అంటే పొత్తుల నుంచి పోటీలో ఉంటే గనుక అప్పుడు మీకు ఏదున్నా సరే ఇప్పుడు గతంలో అలాగైతే పల్లా సింహాచలం గారు నాన్నగారు పోటీ పడ్డారు పెందుర్తి 89లో. సో వాళ్ళిద్దరూ అప్పుడు స్థానికంగానే ఉండేటువంటి వ్యక్తులు. ఆ రోజు 89లో నాన్నగారు పల్లా సింహాచలం అంటే పల్లా శ్రీనివాస్ గారి ఫాదర్ మీద గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో గెలుపు ఓటములు అనేటువంటిది ఎవరి చేతిలోనే ఉండవు. ఏదేమైనప్పటికీ మన పార్టీ స్ట్రెంగ్త్, ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడే చూస్తారు తప్ప ఇక్కడ పల్లా శ్రీను అమర్నాథ్ అనేటువంటిది కొంతమేరకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొంతమేర పనిచేస్తే తప్ప ఓవరాల్గా పార్టీ వేవ్ మీద వెళ్ళిపోతుంది. సో పార్టీ వేవ్ అభ్యర్థుల బలం కొంత పర్సెంటేజ్ ఉంటుంది. నేను ఏమంటానంటే స్థానికంగా కార్పొరేషన్ ఎన్నికలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు అనేసరికి ఏమవుతుందంటే మనుషులు చూస్తారు. జనరల్ ఎలక్షన్స్ ఇప్పుడు 3,25,000 మంది ఓటు హక్కు వినియోగించుకునేటువంటి జనరల్ ఎలక్షన్స్లో ఎవరితో ఉన్నారనేటువంటిది ఎవరు కూడా మనం బేరీ చేసేటువంటి ప్రసక్తి ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా అనేటువంటి దాని మీద వెళ్తుంది. స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థిత్వాలు అనేటువంటి 10% 15% అనేటువంటి పనిచేస్తాయి. సో ఆ స్ట్రెంగ్త్ అనేటువంటిది ఉంది అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నా. సో ఆ స్ట్రెంగ్త్ నాకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది పూర్తి భరోసాతోనున్నా. దానికి వీటన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఇమేజు, ఆయన విధానాలు, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం, ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం అవుతుందని చెప్పి కూడా భావిస్తాను. ఫైనల్గా మీ కాన్ఫిడెన్స్, ఎందుకంటే మానసికంగా కూడా సిద్ధమైపోయారు మీరు. ఈసారి ఒకవేళ పోటీ చేసే అవకాశం లేకపోయినా కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి స్ట్రాంగ్గా ఉండాలని. సో మీరే నేను ఇప్పుడు చేయబోయేటువంటి పని కన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పిన పని ఇంకా పెద్దది. ఎందుకంటే ఇప్పుడైతే ఒక నియోజకవర్గం చూసుకోవాలి, అప్పుడైతే 15 నియోజకవర్గాలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇంకా ఎక్కువ బాధ్యత కూడా ఉండేది. ఏదేమైనప్పటికీ 24 గంటల్లో మనం పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేయాలనేటువంటిది మన తాపత్రయం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటిది తాపత్రయం. ఆ రకంగానే పూర్తి స్థాయిలో ఎంత సమయం నేను కేటాయించగలిగితే అంత సమయం ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా పార్టీ విజయం కోసం కృషి చేస్తాను. ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి ఎప్పుడు నేను కట్టుబడి ఉంటాను. ఈ నేపథ్యంలోనే ఆయన గాజువాక ఇన్ఛార్జిగా తనకు అప్పగించినటువంటి బాధ్యతలు ఖచ్చితంగా గాజువాకలో గెలిచి ముఖ్యమంత్రి గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను అంటున్నారు. అలాగే విశాఖ జిల్లాకు సంబంధించి కూడా వైసీపీ పోటీ చేస్తున్న స్థానాలన్నీ కూడా గెలిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను అంటున్నారు మంత్రి అమర్నాథ్. కెమెరా పర్సన్ ఇమ్రాన్ తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.